హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ పర్ఫెక్ట్ వడియాలు. ఎండతో పని లేదు, ఫ్యాన్ కిందనే ఎండిపోతాయి లాంటివి ఏమీ కుదరవు. ఇవి ట్రెడిషనల్ వడియాలు. తప్పకుండా ఎండలోనే పెట్టాలి, ఎండాకాలంలోనే పెట్టుకోవాలి. కనీసం ఒక 2, 3 గంటలు ఎండొచ్చినా సరిపోతుంది. మాకు కూడా అలానే వస్తుంది ఎండ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా అరకప్పు సగ్గుబియ్యంని మినిమమ్ 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ నానినా పర్లేదు. అవి అలా నానుతూ ఉండగా అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా! మనం 1 కప్ బియ్యపిండి. ఇది ఇంట్లో ఆడిచ్చిన బియ్యపిండే. ఆ 1 కప్పు బియ్యపిండిలో 2 కప్పులు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. టోటల్‌గా మనం అరకప్పు సగ్గుబియ్యం, ఓ కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాం కదా! ఈ 1:30 కప్పులకి 10 కప్పుల నీళ్లు. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో నీళ్ళను కూడా కొలుచుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి ఓ కప్పు నీళ్ళు, 2 కప్పుల నీళ్ళేమో బియ్యపిండి కలుపుకోడానికి. సో, అక్కడ 3 కప్పులయిపోయాయి. మిగిలిన 7 కప్పుల నీళ్ళని అడుగు కొంచెం మందంగా ఉండే గిన్నెలో వేసి మరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే పెద్ద కుక్కర్‌లో మరిగిస్తున్నాను. నీళ్ళలా మరుగుతూ ఉండగా ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికింది అనడానికి ఏంటి ప్రూఫ్ అంటే, సగ్గుబియ్యం వేయగానే కిందున్నాయి కదా! మెల్లగా అవన్నీ తేలి పైకొస్తాయి. చూడండి. అన్నీ కూడా వేసిన సగ్గుబియ్యం అన్నీ కూడా పైకి ఎలా తేలుతున్నాయో, అలా తేలి బాయిలింగ్ పాయింట్‌లోకి వాటరొచ్చి కనిపించినప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి అని ప్రూఫ్. ఇలా బాయిలింగ్ పాయింట్‌లోకి వాటరొచ్చిన తర్వాత, మనం ముందుగా బియ్యపు పిండిని వాటర్‌లో కలిపి ఉంచుకున్నాం కదా! దాన్ని ఒక్కసారి కలుపుకొని స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా మరుగుతున్న సగ్గుబియ్యంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పర్ఫెక్ట్‌గా రావడానికి మీకు మొదటి టిప్ ఏంటి అంటే, బియ్యపు పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కలపడం ఆపినా పిండి ఉండకట్టేస్తుంది, మాడిపోయిన వాసనొస్తుంది. సో, పిండి వేసిన తర్వాత స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాలు పెట్టేటప్పుడు చుట్టూ పిల్లలుండడం గానీ, ఇతరత్ర పనులు ఇంకేమన్నా పెట్టుకోవడం గానీ చేయకుండా పీస్‌ఫుల్‌గా పొద్దున్న లేయగానే గానీ ఈ పని చేసేసుకుంటే, చక్కగా మన వడియాలు పిండి రెడీ అయ్యే టైంకి మంచి ఎండొస్తుంది. ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ పిండి ఉడకడానికి దాదాపుగా 10-15 నిమిషాల పాటు టైం పడుతుంది. అండ్ ఒడియాల పిండి కలిపేటప్పుడు స్టవ్ ఎప్పుడు హైలోనే ఉండాలి. సిమ్‌లో గాని, మీడియంలో గాని పెట్టుకొని అస్సలు కలపకూడదు. మరీ పొంగిపోతుంది అనే స్టేజ్ ఏమైనా వస్తే అప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టుకోండి. చూడండి పిండి ఎలా ఉడుకుతుందో అన్ని సైడ్స్ నుంచి కూడా మనకిక్కడ పొంగు కనిపిస్తుంది. ఇలా ఉడికితే మాత్రమే ఒడియాలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఉడకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. ఇది ఆప్షనల్. కానీ ఈ గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అద్దిరిపోతుంది. తర్వాత ఇందులో ఓ 2 టేబుల్ స్పూన్లు కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ రుచికి సరిపడా ఉప్పు. ఉప్పేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. వడియాలకి ఎక్కువ ఉప్పు పట్టదు. చివరగా ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసంని కూడా యాడ్ చేసి, ఒక్కసారి పిండంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడియాలు పెట్టేసుకోవడమే. మరి ముందుకెళ్ళిపోదామా? నేను వడియాలు మా బాల్కనీలో పెడుతున్నాను. చూడండి. ఇక్కడ పొద్దున్న ఎండ ఒక 3, 4 గంటల పాటొస్తుంది అంతే. ఆ షేడ్స్ అన్నీ కూడా మా మొక్కల నుంచి పడుతున్న షేడ్. ఇక్కడ నేను ఒక పల్చటి వైట్ క్లాత్‌ని తీసుకొని, ముందుగానే ఆ వైట్ క్లాత్‌ని తడిపి, ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి. తర్వాత ఓ గరిటె తీసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. చూడండి నేనిక్కడ ఒక చిన్న గుంట గరిటె తీసుకొని, ఒక్కొక్క గరిటెని పద్ధతిగా వడియాల క్లాత్ మీద వేసుకుంటున్నాను. కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా వడియాలు పెట్టేయొచ్చు. అస్సలు కష్టమైన పని కాదు. అండ్ ఎంతో సాటిస్ఫాక్షన్ కూడా. వడియాలు పెట్టేటప్పుడు ఏమాత్రం వేసి నొక్కడం గానీ, దాన్ని అదమడం గానీ అలాంటివేమీ చేయకూడదు. జస్ట్ గ్రాడ్యుయల్‌గా గరిటెతో పిండి తీసి అలా వేయాలి అంతే. కొన్ని టిప్స్ ఫాలో అయితే వడియాలు పెట్టుకోవడం చానా ఈజీ. అందరూ ఏదో కాంప్లికేటెడ్ అని అనుకుంటారు. పిండి కలుపుకోవడం ఒకటి, తర్వాత పిండిని ఉడికించుకోవడం ఒకటి అండ్ కొలత. 1 ½ గ్లాసెస్ మనం సగ్గుబియ్యం అండ్ బియ్యపు పిండి తీసుకున్నాం.
దానికి 10 గ్లాసులు నీళ్లు పట్టాయి. ఇదే కొలతను ఫాలో అయ్యి ఇలాగే పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఒడియాలొస్తాయి. ఈ వీడియో చూసి ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఫాలో అయ్యి చేస్తే బిగినర్స్ కూడా చానా అలవోకగా ఒడియాలు పెట్టేసుకోవచ్చు. మీరొకసారి పెట్టి సక్సెస్ అయ్యారో, ఇంకా రోజు పెట్టాలనిపిస్తుంది. మా మమ్మీ ఏం చేస్తున్నారో తెలుసా ఈ మధ్య? ఎండాకాలం ఎక్కడైపోతుందో అన్నట్టు ప్రతిరోజు పొద్దున్న లేయడం, ఒడియాల పిండి కాయడం. ఇది మా ఇంట్లో ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. 7 గంటలకు లేసి ఏం చేస్తుందబ్బా అని చూస్తే, టక్కని మనిషి కిచెన్‌లోనే ఒడియాల పిండితో కనిపిస్తుంది. ఎందుకంటే, మాకు 4 గంటల సేపు ఎండొస్తుంది కదూ! ఈవినింగ్ మాకు కిచెన్ విండో దగ్గర ఎండొస్తుంది. ఈవినింగ్‌కి ఈ క్లాత్‌ని తీసుకెళ్ళి కిచెన్ విండో దగ్గరేస్తుంది. ఆ ఎండకు కూడా ఎండిపోతాయి. చూడండి, ఇలా ఒక 2 రోజులు ఎండిన తర్వాత క్లాత్ ఇలా ఉంది. అంటే మన ఒడియాలు ఆల్‌మోస్ట్ ఎండిపోయాయి. ఇప్పుడు ఈ ఒడియాల్ని క్లాత్ నుంచి రిమూవ్ చేయడం కూడా ఒక ఆర్ట్. అదేమి పెద్ద కష్టమైన పని కాదు. ఆర్ట్ అన్నాను కదా అని చెప్పి అందరూ చేయలేని పని అంతకన్నా కాదు. ఏమీ లేదు. చానా చానా సింపుల్. కొంచెం నీట్‌గా ఉండే ప్లేస్ వైపు ఈ క్లాత్‌ని తీసుకెళ్ళి, ఈ క్లాత్‌ని ఎనక్కి తిరగదిప్పించాలి. చూడండి, ఇక్కడ మాకు కిచెన్ స్లాబ్ చక్కగా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఈ క్లాత్‌ని ఇలా ఎనక్కి తిప్పి, దీని మీద చక్కగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ అంటే మరీ తక్కువ కాదు. కల్లాపు జల్లినట్టు వాటర్‌ని జల్లుకోవాలి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా మమ్మీ అంటుంది, "ఈ రోజుల్లో కల్లాపంటే ఎవరికీ తెలీదు" అని. మేబీ నిజమేనేమో. జస్ట్ వాటర్‌ని చేతిలోకి తీసుకొని జల్లుకోవాలి. అప్పుడు క్లాత్‌కి గట్టిగా అంటుకొనున్న ఒడియాలకి వాటర్ తగిలి కొంచెం రిమూవ్ చేయడానికి ఈజీ అవుతాయి అందుకు. వాటర్ తడపకుండా గాని ట్రై చేశారో తీయడానికి ఒడియాలన్నీ ఎండిపోయి పీసెస్ అయిపోతాయి. సో, అలాంటి ప్రయత్నాలేవి చేయకండి. చక్కగా వాటర్ తడుపుకుని, ఆ తర్వాత ఒడియాలను తీయండి. చూడండి, వాటర్ తడుపుకున్న తర్వాత ఒడియాలెంత ఈజీగొస్తున్నాయో. అప్పుడప్పుడు కొన్ని సైడ్స్ ఉండే ఒడియాలు రావు. దానికేంటి మీనింగ్ అంటే ఎనకతల వాటర్ సరిగ్గా తడవలేదు అని. జస్ట్ కొంచెం మళ్ళీ క్లాత్‌ని ఎనక్కి తిప్పుకుని, వాటర్ జల్లుకుని తీసేస్తే ఈజీగొచ్చేస్తాయి. వాటర్ జల్లిన తర్వాత ఒక్క అర నిమిషం పాటు ఆగారో ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. అంతే. చానా సింపుల్ కదూ ఒడియాలు పెట్టుకోవడం. ఎక్కడైనా ఏమైనా అర్థం కానిదుందా? ఏమైనా కాంప్లికేటెడ్‌గా అనిపిచ్చిందా? కానే కాదు. మీకేమన్నా డౌట్సొస్తే ఒడియాలు పెట్టేటప్పుడు కామెంట్ సెక్షన్‌లో పింగ్ జేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారా? ఒడియాలన్నీ ఎంత చక్కగా ఊడొచ్చేస్తున్నాయో! మరి మీరు కూడా ఒడియాలను ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. చూడండి, ఒడియాలన్నీ ఇలా వేరు చేసి క్లాత్ నుంచి ప్లేట్‌లోకి వేసుకున్నాక, మళ్ళీ వీటిని ఎండబెట్టుకోవాలి. ఇవి నిలవుండాలి సంవత్సరం పాటు అనంటే ప్రాపర్‌గా ఎండబెట్టుకోండి. అంతే. చూడండి, చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడొక్కసారి ఫ్రై చేసి చూద్దామా? డీప్ ఫ్రైకి సరిపడా నూనెని ప్యాన్‌లో వేసుకొని, నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెం ఒడియాలు వేసుకొని వేపుకోవడమే. చూడండి, ఎంత పర్ఫెక్ట్‌గా ఒడియాలు ఏగుతున్నాయో. నోరూరుతుంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ సమ్మర్‌లో ఎండలు తగ్గక ముందే చక్కగా ఇలా ఒడియాలు పెట్టుకొని, పిల్లలకి స్నాక్స్‌లా అయినా ఇచ్చేయొచ్చు. లేదంటే సాంబార్, పప్పు, రసం చేసినప్పుడు నంచుకోవడానికైతే ఎక్సలెంట్ కాంబినేషన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. Bye everyone.